హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేనటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా, సాయంత్రం స్నాక్స్కైనా లేదా పిల్లల కోసం టిఫిన్ కోసమైనా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి. వీడియో పూర్తిగా చూసి మీరు ట్రై చేసి నాకు కామెంట్లో తెలియజేయండి. మరి ముందుగా ఒక కప్పు సోయా చంక్స్ తీసుకున్నానండి. ఇవి వేడి నీళ్ళలో వేసి ఇలా నీళ్ళంతా వంపి తీసుకున్నాను అనమాట. సో ఇందులోకి ఒక అరకప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. అలాగే ఒక పావు కప్పు పెరుగు తీసుకున్నాను. సో అలాగే మనకి పిండి రుబ్బడానికి సరిపడా నీళ్ళు వేసుకొని మనం పిండి స్మూత్ బ్యాటర్ లాగా చేసుకోవాలండి, ఎక్కడ బరక ఉండకుండా. సో చూసారా, ఈ కన్సిస్టెన్సీలో చేసుకోవాల్సి ఉంటుంది. వాటర్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇందులోకి ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ, అలాగే తురుముకున్న క్యారెట్, పాలాకు, అలాగే కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. ఇవే వేయాలని కాదండి, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు అనమాట. సో అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఈనో వేసుకుంటున్నానండి. సో ఈనో వేసిన తర్వాత కొంచెం వాటర్ వేస్తే కొంచెం యాక్టివేట్ అవుతుందన్నమాట. సో వేసుకొని ఒకసారి కలుపుకొని ఇలా పొంగనాలు వేసుకోవాలి. ముందుగా కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలండి, అప్పుడు కొంచెం అతుక్కోకుండా కొంచెం క్రిస్పీగా కానీ వస్తాయి అన్నమాట. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా మొత్తం ఒకసారి వేసుకొని మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. ఇక్కడ ఈనో లేకపోతే మనం వంట సోడా అయినా ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మొత్తం వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుని ఉడికించుకుంటే ఇలా మనకి ఉడికిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మరో సైడ్కి తిప్పుకుందాము. సో ఇలా మొత్తం ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట. ఈ రెసిపీ చేయడానికి మనకి ఎక్కువ టైం పట్టదండి. సో ఎప్పుడైనా పిల్లల కోసమైనా లేదా స్నాక్స్కైనా చేసుకోవాలన్నప్పుడు ఇలా 5 నిమిషాల్లో చేసుకోవచ్చు అనమాట, అన్ని ఇంట్లో ఉన్న వస్తువులతోటే. ఈ సైడ్ కానీ బాగా కుక్ అయ్యాయి కదా. సో ఇప్పుడు తీసేసుకుందామండి. సో చూసారా, ఎంతసేపు ఒక 5 to 10 మినిట్స్ లోపల మనకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయింది. సో ఇలాగే మిగతా బ్యాటర్ కానీ రెడీ చేసుకుందాము. మీకు కనుక ఈ రెసిపీ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కనుక కొత్తగా నా ఛానల్కి విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందుతాయి. అలాగే మీరు నా ఛానల్లో ఏమైనా రెసిపీస్ చూడాలనుకుంటే మాత్రం నాకు కింద కామెంట్లో తెలియజేయండి. సో మన సోయాబీన్ పొంగనాలు రెడీ అనమాట. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి.